59 న్యూస్. నేను ఇక్కడ కామారెడ్డి జిల్లా ఇల్లారెడ్డి మండలం మత్తమ్మాల గ్రామంలో ఉన్న బేకరీ విజయ్ కుమార్కు నామినేషన్ వేయడం జరిగింది సర్పంచ్గా. అతడితో ప్రస్తావిద్దాం. హలో సార్, నమస్తే. మీరు సర్పంచ్ పదవి అసలు సర్పంచ్ ఎందుకు వేయాలనుకుంటాను? ఏ సమయంలో అనిపించింది సర్పంచ్ చేయాలి? యాక్చువల్లీ నేను 2015 నుంచి సోషల్ యాక్టివిటీస్లో ఈ పొలిటికల్లో ఉంటున్నానండి. ఓకే, పొలిటికల్ యాక్టివిటీలో ఉంటున్నానండి. యాక్చువల్లీ ఏంటంటే ఈ గ్రామ సమస్యల పైన ఏంటంటే యువత రాజకీయాల్లోకి రావాలి, అందరికి ఆదర్శంగా యువత నిలవాలనేసి నేను నిర్ణయించుకున్నానండి. అందుకని ఈసారి అవకాశం వచ్చింది మాకు, అందుకే పోటీ అభ్యర్థికి నామినేషన్ వేసాను. ఓకే, మీరు మొదటిసారిగా సర్పంచ్ అయిన తర్వాత మొట్టమొదటిగా సమర్శించిన సమస్య ఏంది గ్రామంలో? మొట్టమొదటి మా విలేజ్లో వచ్చేసి కమిటీ హాల్ అండి. కమిటీ హాల్ అంటే అటు చాలా పురాతనమైనవి ఉన్నాయండి. మొదటి సమస్య అదే పరిష్కరిస్తానని చెప్తున్నాను గ్రామ ప్రజలకు కూడా. ఇప్పుడు కాదు, రేపు పోటీ చేసి విజయం సాధించినాక కూడా అదే మాట ఇస్తున్నాను చెప్తున్నాను. అట్లనే మురికి కాలువలు అండ్ లైటింగ్ అండి, లైటింగ్ సమస్యలు ఒకటి, ఈ రోడ్లు అండి ఖచ్చితంగా పరిష్కరిస్తానని అవగాహన ప్రజలకి తెలియజేస్తున్నాము. ఓకే, ఇంకోటి విషయం, మెయిన్గా యువత మహిళల పట్ల ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు సర్పంచ్ అయిన గ్రామ స్థాయిలో? యువత పై గ్రామ స్థాయిలో వచ్చేసి గ్రంథాలయం అని మహిళలకు వచ్చేసి ఇప్పుడు ఉన్నాయి కండి, ఐకేపీ అని, డ్వాక్రా గ్రూపులు అని, ఇంకా వాళ్ళకి ప్రోత్సహిస్తారని ఖచ్చితంగా ప్రభుత్వం తరపు నుంచి మాట్లాడి ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తామని చెప్తున్నానండి. విద్యారంగం ఉంది కదా, విద్యారంగం తర్వాత ఇంకా విద్య కానీ క్రీడలు కానీ దాని పట్ల మీరు ఎలా చర్యలు? యాక్చువల్లీ విద్యారంగం వచ్చేసి మా మత్మార్ విలేజ్లో ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఉందండి. డ్రైనేజీ కానీ మిడ్ డే మీల్స్ కానీ ఖచ్చిత వరకు క్వాలిటీగా ఉండేటట్టు, మంచి సౌకర్యాలు ఉండేటట్టు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. మంచి విద్యను అందించేటట్టు చుట్టుపక్కల వచ్చి మా జెడ్పీహెచ్ఎస్ జిల్లా పరిషత్ హై స్కూల్ మా ఊళ్ళో ఉంది. ఖచ్చితంగా ఇంకా మంచి లెవెల్కి, మండలంలో మంచి లెవెల్కి తీసుకుపోయేటట్టు ప్రయత్నిస్తామండి. మీ గ్రామంలో రాజకీయ ఒత్తిడి వచ్చినప్పుడు, గ్రూపుల వారికి రాజకీయ ఒత్తిడి వచ్చినప్పుడు మీ దగ్గరికి వస్తారు కదా, సమస్య తీసుకొస్తారు, దానికి సొల్యూషన్ ఏం చేస్తారు? రాజకీయ ఒత్తిడి వచ్చేసరికి సమస్య ఏందో పరిష్కరిస్తారు. గ్రామ పెద్దలందరినీ ఊరు గ్రామం అందరికి కూర్చునబెట్టి మాట్లాడి పరిష్కారం ఏందని దాని గురించి చర్చించి ఎవరి తప్పు ఎవరిది ఉప్పు అనేది దాని గురించి మాట్లాడతామండి. అసలు గ్రామ ప్రజలు మీకే ఎందుకు ఓటేయాలి? అసలు మీకే ఎందుకు గెలిపించాలి గ్రామ ప్రజలు? మాకే ఎందుకు గెలిపించాలంటే ఇప్పుడు నేను వచ్చిన యూతనండి, ఖచ్చితంగా ఏ వర్కులైనా చేయించగలుగుతాను. అంటే అభివృద్ధిలో ముందు సాగిస్తాను గ్రామాన్ని. అందరికంటే ముందు యూత్ని కానీ, రైతులను కానీ, మళ్ళా ఎంప్లాయీస్ కానీ అందరికీ ప్రతి ఒక్కరికి సపోర్ట్ ఇచ్చి ముందు తీసుకెళ్ళాలని చెప్తున్నా, నిర్ణయించుకుంటాను. ఓకే, కొంతమంది ఇంతకుముందు సర్పంచ్ అయినాక అందరూ టౌన్లలో ఉంటున్నారు, గ్రామ స్థాయిలో ఉంటలేరు, అందరూ టౌన్లలోకి వెళ్ళిపోతారని ఒక విమర్శ ఉంది ప్రజల్లో. అన్ని మన సొసైటీ పరంగా సర్పంచ్ కాగానే టౌన్లోకి వెళ్ళిపోతారు, సిటీలో ఉంటాడు, గ్రామంలో ఉండడని, దానికి మీరేమంటారు? యాక్చువల్ వచ్చేసి నేను విలేజ్లో పెట్టాను, విలేజ్లో పెరిగాను. మా జిల్లా ఫస్ట్ క్లాస్ జిల్లా హై స్కూల్లో చదువుతున్నాను, ఇక్కడనే ఉంటున్నానండి ప్రజెంట్ అయితే. ఓకే, మిమ్మల్ని అంటే బిజినెస్ పరంగా వచ్చేసి 1-2 days వెళ్ళేసి వస్తాం తప్ప టౌన్లలో మాత్రం ఉండము. అలాంటి ఉండేటి ఏం ప్లానింగ్ ఏం లేవు, ఉండను కూడా. ఓకే, థ్యాంక్ యూ.